హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ యూనివర్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, 2008 సంవత్సరంలో విశాఖపట్నంలోని దువాడ సమీపంలో ఉన్న ఓ పాత రెసిడెన్షియల్ కాలనీలో రాజేశ్వరి మరియు ఆమె కుటుంబం నివసించేవారు. ఆమె భర్త చంద్రశేఖర్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తుండేవాడు. వాళ్లకు 2 పిల్లలు ఉన్నారు. అభి తనకు 8 ఏళ్ళు మరియు శ్రియ తనకు 6 ఏళ్ళు. వారి కుటుంబం మధ్యతరగతికి చెందినది. వాళ్ళు చాలా ఆనందంగా జీవించేవారు. కానీ వారి జీవితాల్లో అకస్మాత్తుగా ఓ మార్పు వచ్చింది. ఒక ఆత్మ వారి ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి అదే సంవత్సరం జూన్లో వారి ఇంట్లో కొన్ని వింత సంఘటనలు మొదలయ్యాయి. చంద్రశేఖర్ కంపెనీ కొత్తగా నైట్ షిఫ్ట్లో పని చెప్పడంతో రాత్రిళ్ళు ఇంట్లో రాజేశ్వరి మాత్రమే పిల్లలతో ఉండే పరిస్థితి వచ్చింది. మొదటి వింత ఏంటంటే, ఓ రాత్రి 3:30 గంటల సమయంలో రాజేశ్వరి ఒక్కసారిగా నిద్రలేచింది. ఆమె వినింది ఎవరో నడుస్తున్న శబ్దం. మొదట పిల్లలే అయి ఉండొచ్చు అని అనుకుంది. కానీ వెళ్ళి చూడగానే పిల్లలు నిశ్శబ్దంగా నిద్రలో ఉన్నారు. ఏమీ పట్టించుకోకుండా తిరిగి వెళ్ళి పడుకుంది. అయితే 2వ రోజు రాత్రికి అది మామూలు విషయం కాదనే భావన తనకు కలిగింది. కిచెన్ నుంచి ప్లేట్లు నేలకపడే శబ్దాలు తనకు వినిపించాయి. తలుపు దగ్గర ఎవరో తడబడినట్టుగా వినిపించడం రాజేశ్వరి గమనించింది. అయితే అది గమనించిన రాజేశ్వరికి గుండెలు జల్లుమనిపించాయి. ఆమె ముందుగా ఇదేమైనా ఊహ కావచ్చు అని అనుకుంది. కానీ ప్రతి రాత్రి ఏదో ఒక విచిత్రం జరుగుతుంది. ఒకసారి మంచంపై పడేసిన చీర లాక్కుపోతున్నట్టు కనిపించింది. మరొకసారి బాల్కనీలో ఎవరో నుంచున్నట్టు అనిపించింది. అయితే ఇలాంటివి జరిగిన కొద్ది రోజుల్లోనే ఆమె తన భర్తకు చెప్పింది. ఆయన మొదట తనను నమ్మలేదు. కానీ ఒకరోజు చంద్రశేఖర్కి ఆఫీస్కి సెలవు ఉండటంతో ఇంట్లోనే ఉండగా ఆయన రాత్రి 3:20కి ఒక బిగ్గరగా నవ్విన శబ్దం విన్నాడు. అదే సమయంలో ఫ్రిడ్జ్ తలుపు తెరుచుకుంది. అయితే అప్పుడే ఆయనకు కూడా ఇది ఊహాజనితం కాదు అన్న భావన వచ్చింది. తర్వాత రోజు వారు ఓ స్థానిక తాంత్రికుణ్ణి సంప్రదించారు. అతను ఇంటిని పరిశీలించి చెప్పాడు, ఈ ఇంట్లో తీవ్రమైన ఆత్మతత్వం ఉంది. గతంలో జరిగిన హత్యలు, ఆత్మహత్యల వల్ల శక్తులు ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఇది శాపగ్రస్తమైన స్థలం అని చెప్పాడు. రాజేశ్వరి భయంతో తన పిల్లలను తాతమ్మ ఇంటికి పంపింది. ఇంతలో ఆమె ఇల్లు ఎవరిది అనే దానిపై వివరాలు తెలుసుకోవడానికి మున్సిపాలిటీలో విచారించింది. మున్సిపాలిటీ రికార్డుల్లో చూసిన తర్వాత తలదించుకునేంత షాక్ తగిలింది. అదే ఇంట్లో 1996లో విజయ్ అనే వ్యక్తి నివసించేవాడు. అతనికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఒకరోజు అర్ధరాత్రి అతను తన భార్యను కత్తితో గొంతు కోసి చంపాడు. తర్వాత పిల్లల్ని కూడా చంపేశాడు. చివరికి తానే ఫ్యాన్ వేసుకొని చనిపోయాడు. ఆ ఇంటి యజమాని అప్పటి నుంచి దాన్ని అమ్మేయడానికి చాలామందికి ప్రయత్నించాడు. కానీ దానిపై కలుషిత చరిత్ర ఉంది కాబట్టి ఎవరూ కొనలేదు. ఆ ఇంటిని కొన్న రాజేశ్వరి కుటుంబం ఆ దారుణ చరిత్ర గురించి ఏమీ తెలియకుండా అక్కడికి వచ్చారు. ఇది తెలుసుకున్న తర్వాత ఆమె భయం అస్సలు కంట్రోల్కి రావడం లేదు. అప్పుడే మరొక రోజు ఆమె జీవితంలోనే అత్యంత భయంకరమైన రాత్రి వచ్చింది. ఆ రాత్రి ఆకాశం మేఘావృతం అయ్యింది. మాయా, మబ్బులు, ఉరుములు, విద్యుత్ ఒక్కసారి పోయింది. రాజేశ్వరి ఒక్కరే ఇంట్లో ఉండగా గదిలోని అద్దంలో తన ప్రతిబింబం కాకుండా మరొక ఆకారం కనిపించింది. ఇది పొడవుగా ఉండే పురుషుడి ఆకారం. అతని కన్నీళ్ల దగ్గర రక్తం కారుతున్నట్టుగా కనిపించింది. అంతలో అతని గొంతు నుంచి ఓ ఘోరమైన మాట బయటపడింది. ఇది నా ఇల్లు, మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే మీ పిల్లల్ని కూడా నేను వదలను అని అన్నాడు. ఆమె అరవడానికి కూడా గొంతు స్తంభించిపోయింది. తన దేవుడి ఫోటో దగ్గరకు పరిగెత్తి ప్రాణాంతకంగా జపాలు చేస్తూ కూర్చుంది. తెల్లవారేసరికి ఏదో విధంగా ఆ దయ్యపు శక్తి తగ్గినట్టే అనిపించింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. పక్కింటి వాళ్ళు భయం వల్ల సమీపంలోకి రారు. స్థానికంగా ఆ ఇంటిని చీకటి భవనం అని పిలుస్తారు. కొందరు దయ్యాన్ని అక్కడ ఇంకా చూస్తున్నట్టు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.